మై ఛానల్. అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్ ఈ రోజు ఏం చేస్తున్నా అనుకుంటారా, మొత్తం పొయ్యి అంతా కిచెన్ లోనే సెటప్ అంతా ఇడికి వచ్చేసింది అనుకుంటారా. మా బబ్బీ గానికి అయితే ఇప్పుడు స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అయితే మా బబ్బీ గారు మొన్న నుంచి అయితే మమ్మీ బిర్యానీ చేయి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని అడుగుతుంది. ఎందుకు ఆమె అన్ని సార్లు ఎందుకు అడిపించుకోవాలని చెప్పి ఈరోజు అయితే ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫ్రెండ్స్ మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను మా బబ్బీ గారు అయితే ఇద్దరం కలిసి అయితే బిర్యానీ చేస్తాం. అది ఎట్లా వస్తుందో లాస్ట్ వరకు అయితే చూడండి. మంచిగా వస్తుందో ఆ టేస్ట్ ఎట్లా అవుతుందో నేను మా బబ్బీ కలిసి ఇద్దరం ఈ రోజు మా బబ్బీ గారు అన్ని అందిస్తుంటది, నేను చేస్తుంటా కదా ఫ్రెండ్స్. చూద్దాం బబ్బీ అన్ని అందియాలరా. సో ఫ్రెండ్స్ ఇక అన్ని తెచ్చేసుకున్నాం, బిర్యానీకి సంబంధించిన అయితే అన్ని తెచ్చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక ఆయిల్ పోసిన, ఇప్పుడు గ్యాస్ ముట్టించేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టమ్మా ఇట్లానా ఆనియన్స్ ఇట్లానా అవి బబ్బీ అవి మొత్తం ఇట్లా సన్నం చేయ తొందరగా ఫ్రై అవుతాయి అవి. ఇట్లాను నేను వేస్తలేను, ఇట్లాను ఫ్రై ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అన్నమన్నా. ఒక్కొక్కటి తీస్తే ఎంత టైం పడుతుంది ఇట్లా అనాలి, కింద పడేయకుండా అను మెల్లగా. మా బబ్బీ గారు అయితే నాకైతే మంచిగా సాయం చేస్తుంది, ఎందుకంటే మొన్న నుంచి చెప్తుంది నువ్వు బిర్యానీ చేస్తే నేను సాయం చేస్తాను. కారం అవుతుందా మా బబ్బీ గారు? కారం అయింది చాలుగా చాలు. మరి మరి నేను కోసినప్పుడు ఏమలేనా? చాలు మరి చాలు జరిగా. మా బబ్బీ గారికి అయితే కారం అయింది ఫ్రెండ్స్, చూడండి. పోను అయిపోయింది. ఇక ఫ్రై చేస్తే అయితే మనం బిర్యానీ చేయాలంటే ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే ఏంపుకోలేదు కదా. మొత్తం ఈ ఉల్లిగడ్డలు అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏంపుకోలేదు కదా ఫస్ట్, అందుకే నేను ఉల్లిగడ్డలు అయితే ఏంపుతున్నా ఫ్రెండ్స్. మెల్లగా ఈ నూనె పడుతుంది అంత వీరికి. సో ఫ్రెండ్స్ ఇక ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా అయితే ఏంపుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మస్తు టేస్ట్ ఉంటాయి ఆనియన్స్ బిర్యానీలో తింటుంటాయి. ఇక ఉల్లిగడ్డలు అయితే ఇట్లా మొత్తం రెడ్ కలర్ రావాలి, ఇట్లా అనుకోవాలి. మొత్తం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. మా బబ్బీ గారు అయితే అక్కడ డాన్స్ చేస్తుంది. నేను అయ్యో నేను వంట చేస్తుంటే డాన్స్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. డాడీ అయితే లెగ్ పీస్ తెచ్చిండు చూడండి ఫ్రెండ్స్. 2 లెగ్ పీస్లు ఉన్నాయిరా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మొత్తం ఏం వేసుకున్నా. ఇప్పుడు అయితే చికెన్ అయితే మొత్తం ఇప్పుడు మసాలాలు అన్నీ వేసి కలిపి అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్ కొద్దిసేపు. ఇక్కడ కానీ కారం డబ్బా అందుకో కారం డబ్బా కారం ఇది ఫ్రెండ్స్ చూడు. ఇది ఏ కారం మమ్మీ? ఇది అదే మిరపకాయలు వస్తాయి చూడు సమ్మర్ లా, అది పట్టించిన కారం. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కారం అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ పసుపు వేస్తా. చాలు. సో ఫ్రెండ్స్ మంచి ఇట్లా ముక్కలకు మొత్తం ఉప్పు కారం అయితే మంచిగా పట్టాలి. ఇట్లా మంచిగా అయితే ఇట్లా పడితే మంచిగా గ్రేవీ మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. ఏ బబ్బీ జర నిమ్మకాయలు ఇట్లా రాయిరా బబ్బీగా. సరే మంచిగా నిమ్మకాయ అయితే రాస్తున్నాను బిర్యానీలా పోయని. గట్టి రాయి, బలం వేసి రాయి. ఏందే మొత్తం గంత గట్టిగా వేసి రాస్తే మొత్తం పగిలిపోతుంది. ఇట్లా రాయాలి, ఇట్లా చేతి పెట్టి ఇట్లా రాయాలి గిట్లా. నువ్వే రాసుకో ఏందో. మరి హెల్ప్ చేస్తా అంటావు అందే, మరి ఏం హెల్ప్ చేస్తావు? చికెన్ కలుపుతా. కలిపినవుతీ ఇక మస్తు. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసేసుకొని మంచిగా కలుపుకొని అయితే ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం కొద్దిసేపు అయితే. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం రైస్ అయితే రెడీ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు బియ్యం బాస్మతి బియ్యం అయితే నానబెట్టి పెట్టేసిన. వీళ్ళు వాటర్ మసలంగా నేను వేసేస్తున్నా. రైస్ కొంచెం అయితే ఇట్లా మనం ఇట్లా బియ్యం ఇట్లా పట్టుకుంటే తిరిగిపోయేటట్టు కొంచెం ఉడికియాలి అన్నం అయితే. మా బబ్బీ గారు చూడు అయ్యిందా ఆకలేస్తుంది అని తలిగింది. కొద్దిసేపు అయితే మా బిర్యానీ రెడీ అయిపోతుంది కదారా బబ్బీ. నీకు రాదు మమ్మీ. ఆయిల్ ఇదంతా ఆయిల్ కాదు వాటర్ అవి. ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 2 అయితే ఇట్లా మంచిగా కొంచెం చికెన్ కింద వేసి మంచిగా రైస్ వేసి మధ్య చికెన్ వేస్తే కొంచెం తీసుకుంటుంటే అబ్బాయి మా బబ్బీ ఆడిగా మధ్యలాగో అవి ఇప్పుడైతే ఇట్లా అంటుంది. కింద అయితే కొంచెం గ్రేవీ వేసి కొంచెం రైస్ వేస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా 2-3 పీసులు ఇట్లా గ్రేవీ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటది కింద.
ఎట్లాగా కొంచెం మాడకుండా ఉంటది కదా, ఇవైతే మధ్యలో వేస్తా పీసులన్నీ. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నా నేనైతే. అయ్యో మమ్మీ తొందరగా. అరే వేస్తున్నారా బబ్బిగా, తొందరగా అయ్యో. ఇక చూడండి, వావ్. బబ్బియానికి బిర్యానీ తినక చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంట్లో చేసిన బిర్యానీ తినక. పొగలు ఎట్లా గుమాస్తున్నాయి చూడండి. బిర్యానీ ఇంకో 10 minutes పడుతుంది బబ్బీ, ఇక అయిపోయింది. ఇంకొక 10 minutes అయితే అయిపోతుంది ఇక. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం ఇక పైనుంచి. మమ్మీ నేను అదన్నీ వేస్తానే. సరే ఇక ఇట్లా మొత్తం ఇట్లా జల్లు, ఇట్లా చేతిలో పట్టుకొని జల్లు, అదంతా రౌండ్గా అయ్యి. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారు గిట్ట నేర్చుకుంటుండే కొంచెం కొంచెం పని అయితే, నాకైతే హెల్ప్ చేస్తుండే ఫ్రెండ్స్. మా బబ్బీ గారికి చెల్లెల తమ్ముడు పుట్టారు, మా బబ్బీ గారికి కొంచెం కొంచెం నాకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటది. ఇక ఈ ఫుడ్ కలర్ అయితే ఇప్పుడు నేను వేస్తాను. నీకు రాదు బబ్బీ, నేను ఇట్లా చల్లుతా వాటర్. నేను చూపిస్తా ఒక్కసారి, నెక్స్ట్ టైం నువ్వు నా చేయబట్టుకో. సో ఫ్రెండ్స్ ఇక ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం మేము. ఫుడ్ కలర్ ఎవరైనా తింటారా? ఫుడ్ కలర్ వేస్తే మంచిగా ఉంటది. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇప్పుడైతే కొంచెం అయితే నెయ్యి వేస్తున్నా ఫ్రెండ్స్. పట్టుకో. నెయ్యి బాగుండదు, ఎట్లా వేస్తారు మీరు? నెయ్యి బాగుండదు. మా బబ్బీ అంట నెయ్యి బాగుండదు అంట. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అన్ని అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసి ఒక 10-15 minutes అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లానే తింటే ఏమైతుంది? అట్లా తింటే పచ్చి పచ్చిగా ఉంటది. ఒక 10 నిమిషాలు ఆగు, చూడు ఇట్లా తింటే ఏమైతుంది. అయిపోయింది, మూత తీసుకురావాలి. లేవు. సో ఫ్రెండ్స్ కింద అయితే పెంక పెట్టినా, ఎందుకంటే కింద అయితే మాడంటకుండా అయితే పెంక పెట్టినా. బిర్యానీ ఎట్లా చేసినా కొంచెం అన్నా మాడంటుంది కదా, అందుకే పెంక అయితే పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అయితే పెడుతున్నా సర్వ్ అయితే. ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకుంటే అయితే బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎట్లయితుంది ఏమో ఫ్రెండ్స్ చూడాలి. తిన్నాక టేస్ట్ చేసినాక అయితే బిర్యానీ మంచిగా అయిందా ఎట్లయిందో మా బబ్బీ గాడు మా మయ్య అయితే చెప్తాడు ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం రండి ఫ్రెండ్స్. వావ్, పొగలు ఎట్లా వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా అయితే ఇక బిర్యానీ అయితే రెడీ అయింది. అబ్బా ఎంత బాగా అయింది చూడండి, పొల్లు అయితే రెడీ అయిపోయింది. సరే నేను నీకు లెగ్ పీస్ ఎంకుతున్నా, ఆగు. లెగ్ పీస్ వేస్తా నీకు. ఏడుంది మా బబ్బీ గారు లెగ్ పీస్ అడుగుతుంది. లెగ్ పీస్ దొరికేసిందిరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బబ్బీ గారికి అయితే బిర్యానీ అయితే పెడుతున్నా. మా బబ్బీ గారు తిని టేస్ట్ చెప్తాడు ఇప్పుడు. చెప్పురా బబ్బీ. తీసుకో, అగో అది తీసుకో, నిమ్మకాయ వేసుకుంటా. ఇక్కడ పిండిసి మా బబ్బీ గారికి నిమ్మకాయ పిండుకొని మా బబ్బీ అయితే టేస్ట్ చేసి అయితే చెప్తాడంట. బబ్బీ దీంట్లో ఇక ఆనియన్ తీసుకో, తిను. సూపరా? మా బబ్బీ గారు ఇట్లా అన్నాడంటే సూపర్ అయినట్టే ఫ్రెండ్స్ మా బిర్యానీ అయితే ఈ రోజు. ఇప్పుడైతే నేను ఇట్లా తిని టేస్ట్ చెప్తా ఫ్రెండ్స్. కలర్ అయితే సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక బిర్యానీ అయితే పెట్టేసుకున్నా. ఇగో ఒకటి నిమ్మకాయ, ఒకటి ఆనియన్. ఇక దానికోసం బిర్యానీ తిన్నాక అయితే ఇక చల్లగా కూలింగ్ అయితే ఉండాలి, అందుకని థమ్స్ అప్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నిమ్మకాయ పిండుకుంటా. నేను ఆల్రెడీ తినేస్తున్నా, జల్లి నువ్వు తిను. అబ్బా కాలిపోతుంది ఫ్రెండ్స్. ఎట్లా? సూపర్ ఉంది. అవును సూపర్ ఉంది. సేమ్ రెస్టారెంట్ ఎట్లా అవుతుందో అట్లనే అయింది ఫ్రెండ్స్. పొడిగా సూపర్ మంచిగా అయింది. తింటున్నా. అబ్బా చల్ల థమ్స్ అప్ బిర్యానీ సూపర్ కాంబినేషన్. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.